వచ్చాను. ఆ మెయిన్ లెసన్స్లో నుంచి థర్డ్ లెసన్లో వెలిగించే వాక్యం, దాని ద్వారా దేవుడు నాతో మాట్లాడేది. నేను కూడా పిలుపులాగా విధేయత కలిగి ఉండాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థించాను. వెరీ గుడ్. ఇంకా నా పేరు లూకా. నేను అంకనగూడెం నుంచి వచ్చాను. విలియం కేరీ స్టోరీలో యేసయ్య నాతో మాట్లాడాడు. ఇతర దేశాలకు వెళ్ళి అంటే ఫీల్ అవుతుంది, సేవ్ చేయాలని నా కోరిక. అందరూ నా కోసం ప్రేయర్ చేయాలి. దేవుని సేవ చెయ్యాలని దేవుని ఆనంద భాషలు వచ్చాయి. కూర్చో. ఇంకెవరున్నారు? నా పేరు శశ్రీ. నేను అప్పలరాజగూడెం నుంచి వచ్చాను. అంకుల్ విలియం కేరీ గురించి చెప్పినప్పుడు, విలియం కేరీ గారి గురించి తీర్మానం చేసుకోమన్నప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడారు. ఆ రోజు దేవుని సేవ విలియం కేరీ వల్లే చేయాలని నేను దేవుని యొద్ద తీర్మానం చేసుకున్నాను. అయితే నాకు ఆ తీర్మానం చేసుకున్న తర్వాత కొంచెం భయం అనిపించింది. నేను విలియం కేరీ లాగా సేవ చేయగలనో లేదో, నేను ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తానేమో అని చాలా భయం అనిపించింది. ఇంకా దేవుడు నన్ను తన సేవకి రమ్మంటాడో వద్దంటాడో, నేను అనవసరంగా తీర్మానం చేసేసానేమో అని కొంచెం భయం అనిపించింది. తర్వాత స్టీవ్ సెయింట్ స్టోరీలో ఆంటీ చెప్పారు కదా లాస్ట్లో, ఏమనంటే దేవుని సేవ చేయాలని ఎవరికైనా ఆశ ఉంటే చాలు, దేవుడు ఎలాంటి వారినైనా తీసుకుంటాడని. అదే మాట నా హృదయానికి బాగా తాకిందనమాట. అప్పుడే నేను అనుకున్నా, నేనేమి రాంగ్గా తీర్మానం తీసుకోలేదు, నాకు ఆశ ఉంది దేవుని సేవ చేయాలని, దేవుడు నన్ను సేవకు పిలుస్తారు అని నమ్మాను. మీరందరూ నేను అట్టి రీతిగా విలియం కేరీ వలె సేవ చేయాలని నా కోసం ప్రేయర్ చేయండి. నడిపించుకుంటూ వచ్చారు. ఆ రోజు ఇక్కడ అన్న వాళ్ళు అడిగారు, ఎవరైనా తీర్మానం తీసుకొని అలా విలియం కేరీ గారి లాగా ఉండి దేవుని యందు ఇంకా నడిపించాలి, మందిరానికి కొత్త ఆత్మల్ని నడిపించాలి అని ఎవరైనా తీర్మానం తీసుకున్నప్పుడు ఆ రోజు దేవుడితో నాతో మాట్లాడుతూ వచ్చాడు. సో ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నాను. అటు విధంగానే నేను కూడా ఎంతో మందిని మందిరానికి నడిపించాలని కోరుతూ నా కొరకు ప్రార్థించండి. దేవుడు నాతో మాట్లాడాలని ఎవరైనా ఉంటే రెండు మాటలు చెప్పండి. చెప్తారు ఎవరైనా అక్కడ? మీరమ్మ గారు వస్తున్నారు. ఎక్కువ చెప్పొద్దు అండి, తక్కువే. అక్కడనే చెప్పి అదా వార్నింగ్ కాదు, అయిపోతుంది. అక్కడ మా శత్రుఘ్న గారు చూస్తున్నాడు, మీరు అదనగా. అందరికీ ప్రైజ్లాడండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి రాకముందే మాకు క్లోజింగ్ లెసన్ అని ఒకటి ఇచ్చాను. అది చాలా కష్టంగా ఉండేది, చాలా పెద్ద లెసన్. అది ఎలా చెప్పగలుగుతామో అనేది చాలా నా శక్తికి మించింది. అది నేను చాలా దానికోసం ప్రయాసపడుతూ వచ్చాను. కాబట్టి కొంచెం బలహీనంగా ఉండడం కారణాన్ని బట్టి నేను అది చెప్పగలుగుతానో లేదో అని చాలా టెన్షన్ పడుతూ వచ్చాను. కాకపోతే దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫస్ట్ లెసన్ విన్న తర్వాత సెకండ్ లెసన్లో నేను కొంచెం ఏమన్నా నాకు అర్థమవుతుందేమో అని చెప్పి అనుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లెసన్ విన్నాక అయినా కూడా కొన్ని విషయాలు అర్థం కాకపోయేసరికి ఆ రోజు నైటు, సెకండ్ డే నేను చెప్పబోయే రోజు నైటు 1 గంట ఆ టైం వరకు ప్రే చేస్తూ వచ్చాను. దేవుడు అక్కడ నాకు ఒక నెమ్మది ఇచ్చాడు. ఏంటంటే దేవునికి అసాధ్యంగా ఏమీ లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని అదే లెసన్లో దేవుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు అనమాట. కాబట్టి దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు కూడా నేను చాలా తక్కువ చదువుకున్నాను, నాకేం చదువు రాదు, నేను చెయ్యలేను అని చెప్పి ఫస్ట్ నేను చెప్పినప్పుడు
దేవుడు నాతో మాట్లాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఉందన్నమాట. లోకంలో జ్ఞానం లేని వారిని సిగ్గుపరచడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను, జ్ఞానం లేనిటువంటి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు నాతో ఆ దినం మాట్లాడిన వాక్యం ద్వారా నేను ప్రభా నువ్వు నన్ను ఆ రోజున అట్లా పిలిచావు కదా, ఈ దినం నన్ను నువ్వు బలపరచాలి. నాకైతే ఏం చేత కాదు, లెసన్లో ఏది మర్చిపోకుండా, ఎవరి పేరు కూడా మిస్టేక్ అవ్వకుండా నాకు అన్నీ నేర్పించాలి, నువ్వే గుర్తు చేయాలి అని చెప్పి కొన్ని మర్చిపోయాను, తర్వాత చెప్తానులే అనే ఒక మాట ఒకసారి వచ్చింది. కానీ దేవుడు మరలా నాకు అది వాడు అంటే ఆ పేరు నాకు గుర్తు చేశాడు దేవుడు. కాబట్టి దేవుడు నా క్లోజింగ్ లెసన్లో చాలా సహాయపడుతూ వచ్చాడు. కాబట్టి బలహీనమైన మనం కూడా దేవుని పరిచర్యలో దేవుడిని మనం అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడని నా కొరకు ప్రార్థించండి. దేవుడు ఈ VBSలోను మొన్న ఆదివారం కూడా 3 విషయాలు నాతో మాట్లాడాడు. వినాలి. దేవుడు మీతో కూడా మాట్లాడతాడా అంటే అసలు మాట్లాడుతూ ఉన్నది కూడా లాగేస్తాను నీకు. నేను అది ఒక్కడు కూడా పోద్దు నీకు. రైట్. ఒక 4 రోజుల క్రితము నేను ఆలోచించాను. చాలామందికి ఫోన్ చేసి VBS ఉంది అని చెప్తుంటే సేవకులు అన్న నాకు ఖాళీ లేదు నేను ఒక రోజు వస్తాను, 2 రోజులు వస్తాను, 2 రోజులు వస్తాను అన్న ప్రతి వాళ్ళు. పోనీ మా 5 స్థలాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అన్నారు 1 రోజు వస్తామని గారు, 2 రోజులు వస్తామని గారు అన్నారు వాళ్ళు. తర్వాత ఒక స్థలం కూడా కావాలి కదా, కాబట్టి నేను చెప్పాను మా దేవరమ్మకి, అమ్మా ఎందుకు ఏళ్ళు నాన్న బతికి నడాల్సి సత్తన్నాను. అప్పుడు అనితను కూడా అడిగితే ఆవిడ ఉద్యోగంలో జాయిన్ చేయను కనుక ఆవిడ కూడా ఏమందంటే చెప్పలేవండి అంది. ఇప్పుడు ఎలాగా? పాటలు పాడేవారు లేరు, దర్శనం తీసుకునేవారు లేరు, వీళ్ళు ఎవరూ లేరు. పోనీ మా దగ్గర ఉన్న 14 మంది టీచర్లు ఒక ఆవిడ ఫస్ట్ ఆవిడ ఫోన్ చేస్తే అన్నయ్య నేను రాను అంది. ఇంకొక ఆవిడేమో నాకు ఆపరేషన్ అంది. ఇలాగంటే నిరుత్సాహం వచ్చేసి నాకు. వద్దు ఈసారి VBS వద్దు అంటే నా భార్యేమో నా నోరుకి తడిసి సరే నీ ఇష్టం అయ్యా చెప్పే అంది. నేను ఫోన్ చేశాను ఒక ఆయనకి, VBS పంపాయనికి. ఆయన వెంటనే అన్నాడు ఇప్పుడు ఒక అరగంట అయిందన్న పార్సిల్ వెళ్ళిపోయింది మీకు అన్నాడు. ఒకవేళ పార్సిల్ కానీ వెళ్ళకపోతే ఖచ్చితంగా VBS ఉండకపోను. అప్పుడు ప్రభా నన్ను క్షమించు అని సందేహపడ్డాను. అవి తర్వాత ఈ యొక్క పని మొదలవుతూ ఉంటే, పని చేస్తుంటే నిరుత్సాహం. ఎందుకంటే 3 VBSల్లో నేను పని చేస్తే సక్సెస్ అవుతుంది. ఈ VBS ఏంటో తెలుసా, సేవకులు సహకరించలేదు, వాతావరణం సహకరించలేదు, తర్వాత గవర్నమెంట్ సెలవుల్లో సహకరించలేదు, దేవుడు కూడా సహకరించాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు చాలా బాధగా ఉంది. ఏంటి మళ్ళీ చూస్తే ఫస్ట్ రోజు 60 మంది వచ్చారు. మా వాళ్ళే రాలేదు, మా 5 స్థలాల పిల్లలు రాలేదు. నాకు ఎంతో బాధ ఉంది. నేను బాధపడుతూ VBS ఎందుకు అనవసరం పెట్టానేమంటే ఫస్ట్ రోజు విలియం కేరీ ద్వారా ఏమైందంటే లాగి లెంపకి కొట్టాడు నన్ను. ఏంటి తెలుసా, విలియం కేరీ ఫస్ట్ డే నేను అక్కడ కూర్చున్నాను. ఆ సిస్టర్ వర్తమానం చెప్తుంది, పూజ ఏం చెప్పిందంటే విలియం కేరీకి నిరుత్సాహం వచ్చింది, అన్నీ వచ్చాయి, కానీ దేవుని పని ఏం చేయలేదు, ఆపలేదు. అప్పుడు వెంటనే నేను క్షమాపణ అడిగాను, దేవా నీ పని నేను ఆపను. ఎప్పుడైతే అన్నానో 2వ రోజు స్ట్రెంత్ పెరిగారు, 3 రోజులు స్ట్రెంత్ పెరిగారు, 4 రోజులు స్ట్రెంత్ పెరిగారు, 5 రోజులు పెరిగారు. ఇప్పుడు నిన్న అందరూ నేను ఆదివారం ఇబ్బందిగా రాలనుకున్నాను, నిన్న ఆశ్చర్యంగా పెరిగారు. ఇప్పుడు కూడా ఎంతమంది ఉంటారు అనుకోలేదు నేను, ఇప్పుడు కూడా పెరిగారు. ఇది మొదటిది. రెండవదిగా ఆరాధన వర్తమానం అబ్రహం గారు చెప్తుంటే ఒక మాట చెప్పాడు ఆయన. ఏంటంటే కష్టం వస్తేనంటే మూలుగులు కూర్చుంటామంట. ఆల్రెడీ నేను 2 మూలుగుతున్నాను లోపల, ఏంటో బాబు ఈ బాధలని, కానీ సంతోషం వస్తే ఆరాధిస్తాం అని చెప్పాడు ఆయన.
ఓహో నాదే తప్పు అనుకున్నాను. మూడోది ఏంటంటే నేను మా ఊళ్ళ మీద కొంచెం బాధ వచ్చేసింది. వీళ్ళు ఎలాగో లాస్ట్ రోజు వస్తారు మా వాళ్ళు, వీళ్ళకి గిఫ్ట్లు ఇవ్వకూడదు అసలు ఒకరోజు వచ్చే వాళ్ళకి అనుకున్నాను. అప్పుడు టేబుల్ మెసేజ్లో దావీదు దగ్గర కొంత పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు 200 మంది, క్షమించాలి 400 మంది ఉన్నారు. 200 మంది దిగబడిపోయారు. వాళ్ళు అంటారు 400 మంది ఏం చెప్పారు, ఈ యుద్ధానికి రాలేదు కనుక వీళ్ళకి ఏం చేయకూడదు, బహుమతులు ఇవ్వద్దు. ప్రభా నా తప్పే అనుకుని అందరికీ ఇచ్చాను. ఓకే, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నాను, యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా నేను బతుకున్నంత వరకు మేము VBS ఆపకూడదు. ఒకటి. రెండవదిగా మళ్ళా యూత్ క్యాంపు జనవరిలో పెట్టాం, అది మీకు డేట్స్ ఇస్తాం. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మందిరం పక్కన స్థలం ఉంది, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. చాలామంది సహోదరులు ఎంతో ప్రయాసపడి మీరు పరిచయం చేశారు. మీ అందరం బట్టి మా హృదయపూర్వక వందనాలు. టీచర్స్ కూడా చాలామంది అసలు 3 సంవత్సరాలు అయితే ఎంతో సహకరించారు, చాలా సహకరించారు. ఏమండి, ఈ సంవత్సరం ఎవరైనా రాలేదు అంటే వాళ్ళకి అవసరం లేదు, అంటే వాళ్ళకి అననుకూలం అయిపోయింది. చాలామందికి పాపం అనారోగ్యాలు, అయినా సరే దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడు. కాబట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి వందనాలు, మీరు అందించిన సహకారాలు బట్టి వందనాలు. అనేక మంది పరిశుద్ధులు చెప్తా, కంగారు పడద్దు, సెంటర్ ఆగరా 5 నిమిషాలు ఏమనుకో చెప్తాను. అది టైం అయిపోతుంది, నాకు అర్థమవుతుంది. మళ్ళీ మీ టైం రాదు, ఇది టైం రాదు. ఒక్క 10 నిమిషాలు వచ్చుకోండి. ఇది కొంచెం చెప్పాలి. ఇక్కడ మధ్యలో కట్ చేసింది, మంచి పని చేసింది. ఎప్పుడు మా ఐజాక్ వచ్చేవాడు, ఆడు వచ్చాడంటే అసలు ఏం పని చూసుకునే కాదు, పాటలు ఆడే అన్నీ ఆడే చూసుకునేవాడు. ఆడు ఈసారి నేను రాను అన్నాడు, అటు చూసినా ఆడు రాను అన్నాడు. అక్కడ డిజైన్ రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలా అని ఒక మీటింగ్కి వెళ్ళాను. నేను వెళ్తే వెంకటాపురం వెళ్తే అక్కడ ఈ బాక్సులు కనబడ్డాయి. వీడికి మా వాడు కనబడ్డాడు. అప్పుడు వీడిని సెట్ చేశాను, దేవుని దేవాలయం వీడిని సెట్ అయ్యాడు. అట్లాగా వీళ్ళందరూ కష్టపడ్డారు. ఎఫ్ఎఫ్రాస్ వచ్చాడు. మీరందరూ టీచర్స్లో మీరందరూ కూడా ప్రయాసపడ్డారు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. ఈ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. వచ్చేసారి 6 రోజులు వండినట్టు రండి, మధ్యలో వదిలిపెట్టేది పరిచర్యను. ముఖ్యంగా అమ్మ అనితమ్మ మధ్యలో వదిలిపెట్టవద్దు, కడపద్దు. ఇస్తే మంచి మాట చెప్పా ఉంటాను నువ్వు. థ్యాంక్ యూ, చాలా వందనాలు. అక్కడ దగ్గర చేయమన్నా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. కాబట్టి వీటి కొరకు ఇంకెవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. మీ అందరికి కూడా వందనాలు. ఇప్పుడు ప్రేమ విందుంది. మా సహోదరులు కూడా ఎంతో ప్రయాసపడి పరిచయం చేశారు. సహోదరులందరూ వారిని బట్టి కూడా మా హృదయపూర్వక వందనాలు. వంట చేసేవాళ్ళు కూడా దొరకలేదు. ఇప్పుడు మర్చిపోయిన ఒక మాట చెప్పలేను, వంట చేసేవాళ్ళు కూడా దొరకలేదు. ఆ టైంలో శివ ప్రమిళకు వచ్చి పరిచర్య చేశారు, అందరూ చేశారు. కాబట్టి అందుకే ఘనంగా జరిగింది. కాబట్టి మరొకసారి మీరు చేసిన ప్రార్థనలు బట్టి, మీరు అందించిన సహకారాలు బట్టి, ఆర్థికంగాను భౌతికంగాను మీరు ఎంతో పరిచయం చేశారు. దేవుడే మీకు బహుమతి ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తాం. చెప్పకి ఏం చెప్పాలి ఇంకా, అది ముగించమన్నాడు అంటే నాకు అర్థమైంది. అంటే ఒక బిస్కెట్ వేసాడు, అది చెప్పమంటే ఇంకా మనసులో బాధ లేదని త్వరగా ముగించమా. రైట్, మోకరించండి అమ్మా.